ప్రజెంట్ కూటమి పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎలా ఎలా పనిచేస్తుంది అనుకో? చాలా బాగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ పరంగా, ఆయన సినిమా పరంగా కూడా బాగా వ్యక్తిత్వ స్థాయిలో నైపుణ్యంగా ఎలా చేయాలి, ఏంటి అంటే ఎలా చేస్తే డెవలప్ అవుతుంది ఏంటి, ఆ విషయాల మీద బాగా ఫోకస్ చేసి ఆ రకంగా వెళ్ళే వేలో వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆంధ్రప్రదేశ్ అనేది మ్యాక్సిమం ఇంకొక 2 years డెవలప్ అవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి నమ్మడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు భవిష్యత్తులో టీడీపీలోకి వస్తారనేటువంటి ఆశ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మీరేమంటారు? కన్ఫామ్గా రావచ్చండి, ఎందుకంటే వాళ్ళు కుటుంబీకులు కదా. లాస్ట్ ఇప్పుడు 1 year చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉంది. వస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే ఒక వర్గం లోకేష్ వైపు, ఒక వర్గం ఎన్టీఆర్ వైపు ఉంటుంది అనుకుంటారా? వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుందా ఆయన వస్తే? పోటీ అలా ఏమి ఉండదు సార్. ఏ వర్గం అయినా ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించిన వర్గమే వెళ్వచ్చు. ఇతర వర్గం వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చినా, లోకేష్ గారికి వచ్చినా చంద్రబాబు గారికి సంబంధించిన వర్గమే. ఇప్పుడు మనం అనుకున్నట్టు అది డివైడ్ అవుతుందనే ఆలోచిస్తే లేదు. ఎందుకంటే డివైడ్ ఏం కాదు, వాళ్ళు ఇన్నర్ పాలిటిక్స్ కాబట్టి అవి. ఇప్పుడు లోకేష్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇన్నర్ పాలిటిక్స్, వాళ్ళ ఇంట్లో జరిగే పాలిటిక్స్ కాబట్టి వాళ్ళు ఒకే వర్గాన్ని సపోర్ట్ చేస్తారు. అంతేగాని డివైడ్ అయ్యి చేసే అనేది లేదు. అంటే సీఎం ఎన్టీఆర్ అని చెప్పేసి అభిమానులు ఏ ఫంక్షన్కి వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇట్లా అంటూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం అని చెప్పి అరుస్తూ ఉంటారు. సో అంటే అది అభిమానులేమో ఎన్టీఆర్ గారిని ఒక సీఎంగా చూడాలనేటువంటి కోరిక. కానీ లోకేష్ గారు ఉన్నంత వరకు సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా మీరు? సాధ్యపడదు సార్, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అదేం తెలుసు. ఇప్పుడు మొన్నదాకా ఏం తెలియదు పాలిటిక్స్ అంటే ఏంటి జూనియర్ ఎన్టీఆర్ గారు తెలియదు ఇంతవరకు. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆల్రెడీ వచ్చారు, దాంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన చేసే పనులు కానీ అన్నీ కానీ చూసి ఆయన సీఎం అయితే బాగుంటుంది అంత కోరుకున్నా. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఏం తెలియదు. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అనవసరం అసలు. ఆయన నార్మల్గా చంద్రబాబు గారికి లోకేష్ గారు సపోర్ట్ చేసి ఆ పార్టీలో ఉంటే ఆయన ఇంకా ఎక్కువ పేరు పలుకుబడి అంతా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా డివైడ్ అయ్యి నేను ఒక్కడనే చేస్తాను, నేనే ఇది అంటే అది అయ్యే పని కాదు. సో ఫైనల్గా మాట్లాడే విధానం కానీ, తెలుగు ప్రొనౌన్సియేషన్ కానీ, తెలుగుని పలికే విధానం కానీ, స్పీచ్లు ఇచ్చే విధానం కానీ లోకేష్ బెటరా, జూనియర్ ఎన్టీఆర్ బెటరా? స్పీచ్ ఇచ్చే విధానం అంటే లోకేష్ గారు ఆలోచించుకొని మాట్లాడతారు కొన్ని విషయాల్లో. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంటే అన్ని తెలిసిన వ్యక్తిగా, ఒక నైపుణ్యంగా, అనర్గళంగా ఏ మాట అయినా సరే అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి. లోకేష్ గారు మనం ఇది మాట్లాడితే అది ఎక్కడ దారితీస్తుంది అని ఆయనకి ఆస్ఫూర్తి అనేది లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని విషయాల్లో కోపమైన శైలిలో వెళ్ళిపోయి ఏం మాట్లాడుతామో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఎన్టీఆర్ గారు అయితే ఆ పరిస్థితిలోకి వెళ్ళరు. పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అంటారు పాలిటిక్స్లో? కలిస్తే ఎలా ఉంటుంది రచ్చరచ్చే. కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కలిసి ఒకే పార్టీకి సపోర్ట్ చేయాలి, కానీ నేను డివైడ్ అయ్యి సపోర్ట్ చేస్తే అది రెండు చిరిపోతుంది. కానీ అప్పుడు అటు రావు ఇటు రావు. ఓన్లీ ఇలా ఇద్దరు కలిసి ఒకేదాన్ని సపోర్ట్ చేస్తే అది కన్ఫామ్గా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటారు. అలా ఉంటుంది కన్ఫామ్గా. థ్యాంక్ యూ.